హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను విజయలక్ష్మి. ఈ పూజలో భాగంగా నేను కుంకుమార్చన చేసుకోవాలి కదండి అమ్మవారికి. ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామే ఇంద్రో దదాతుం వేదాం దేవిని సరస్వతి వేదామే అశ్వన ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణగత దీనార్థ పరిత్రాణ పారాయణ సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తాన్ అవయంకర గోవింద పరమానంద సర్వమ్య వశమానయం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ ఉంటేనే ప్రపంచం. ఓం నమ శివాయ నమః. ఈ యొక్క నచ్చిన పూజను స్వీకరించి నన్ను చల్లగా చూడుతుంది. గౌరంట గంగంట సముతుల కొట్లాడంట చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. గంగంట గౌరంట సముతుల కొట్లాటంట చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. పుట్టెడు పువ్వుల్ల ఉట్టి పుట్టెడు పసుపుల్ల ఉట్టి గౌరమ్మను చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. పడతులంతా పట్టు చీరలు గట్టి కోలాట మాడుకుంటూ చూడబోదమ్మ మనము ఆడబోదమ్మా. చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. దక్షుని ఇంట్లో పుట్టి దాక్షాయని మాతంట చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. మనము చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ. ఓం కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం ఇదండి కర్పూర నీరాజనం. ఇక్కడ పసుపు కుంకుమ అమ్మవారికి కంపల్సరిగా పెట్టాలి. పసుపు కుంకుమ. ఓహో, నేను కాయిన్స్తో కూడా ఉద్దేయాలి. ఇక్కడ ఉన్నాయి కాయిన్స్. సో ఏంటంటే ఇది కాయిన్స్ అండి. వెండి గిన్నెలో కాయిన్స్ పెట్టుకున్నానండి. ఆ మహాలక్ష్మీదేవికి ఇష్టమని. ఓం శ్రీ సాయి జయ 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 సాయి, శ్రీ సాయి సాయి శ్రీ సాయి జయ 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 సాయి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహు కేతవాయ నమః. అందరికి కర్పూర నీరాజనం సమర్పయామి. 7 కోట్ల ఏకాంగులకు 3 కోట్ల మునీశ్వరులకు కిన్నరికి పురుషులకు గర్వగంధర్వులకు సనక సనాథులకు విష్ణు ఈశ్వర మహేశ్వర బ్రహ్మలకు దీవధూప కర్పూర నీరాజనం సమర్పయామి. ఇది మా నాన్న నేర్పించాడండి. ఈ శ్లోకం నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇలా ఎందుకు నానంటే, ముందు 7 కోట్ల ఏకాంగులు, 3 కోట్ల మునీశ్వరులు, కిన్నెర కింపురుషులు, గర్వ గంధర్వులు, సనక సనాథులు, తర్వాత విష్ణు ఈశ్వర మహేశ్వర బ్రహ్మలకు కర్పూర నీరాజనం ఇయ్యాలని మా నాన్న నాతో స్వయంగా చెప్పారు. మాకు ఇప్పుడు ఫాదర్ లేరు, కానీ నా ఊహ వచ్చిన కాడ నుంచి నేను ఇలా చేయడం అనేది. మనీ అట్రాక్ట్ అవ్వాలంటే ఇక వెండి గిన్నెలో పెట్టుకొని అమ్మ అన్నీ చూసుకుంటారు. ఇంకా అమ్మ మనం చేసేది మనం చేసుకుంటే అప్పుడే మనం చేస్తాం. మనకు అన్ని విధాలు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు కాకుండా రేపు అవుతుంది కదా. నాలో నమ్మకం ఏంటి అంటే, నేను స్టడీ లేదు కదా, చైల్డ్ మ్యారేజ్ కాబట్టి నాకు చిన్నప్పుడు పెళ్ళి అయింది కదండి. నేను పదే చెప్తున్నాను. నాకు 9 yearsలో చెవులు ముక్కులు కుట్టించి పెళ్లి చేశారు ఫాదర్ నాకు. చేస్తే సో ఒక స్టడీ లేదని పెట్టుకున్నదని నాకు స్టడీ వచ్చేసింది. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది. పీజీ స్టూడెంట్ అని జాబ్ కూడా చేసుకుంటున్నాను. నా గోల్స్ అలా ఉండేది. నాకున్న షార్ట్ టైంలో నేను పిల్లల్ని చదివించుకుంటూ పిల్లలు 10th వచ్చిన తర్వాత నేను వాళ్ళతో పాటు కలిసి చదవడం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నమే నన్ను ఈరోజు నిలబెట్టిందండి. నాకు ఇష్టం లేకపోయేది. నీకేమి చేత కాదు అంటే నేను చూస్తూ ఊరుకుండలేకపోయేది అన్నమాట. నా వల్ల కాదండి. సాధించుకోవాలి కదా భగవంతుడిచ్చిన శరీరం. ఎవ్రీడే పూజ చేసుకోవడం, మంచి మనసుతో అన్ని పెట్టమ్మా. గంగంట గౌరంట పుట్టెడు పసుపుల్ల ఉట్టి పుట్టెడు పసుపుల్ల వెరిగి పుట్టెడు కుంకుమలడిగిన గౌరమ్మను చూడబోదమ్మ మనము ఆడబోదమ్మ మనము చూడబోదమ్మ. కృష్ణయ్యకి శివుడికి కృష్ణయ్యకును సాయినాథునికి చక్కెరతో అర్చన చేస్తున్నానండి. చక్కెరతో అర్చించుతున్నాను. శ్రీకృష్ణాయ నమః. నాకు ఇష్టం అండి ఈ పండ్లు పలహారాలు అన్నిటితో అలంకరించుకున్నాను. డైలీ అయితే పువ్వులు పూజ ఇల్లు వాటితో చేసుకుంటాను. తప్పకుండా అందరూ చేసుకోవాలండి. ఆ బాధలు అందరికీ వాపుతారు భగవంతుడు. ఓం నమో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలక్ష్మిని సన్నిధింకురుం కావేరి తుంగభద్రా చ కృష్ణ వేణి చ గౌతమిన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః అస్మద్గురు చరణాల విధోదకం స్నానం గురుపావనం శుభే శుభం. అమ్మ నా ఇంటి ఇల వెళ్ళిపోయి మనం చల్లగా చూడు. ఇందులో ఒక 1 రూపీస్ వేసేంత పసుపు కుంకుమ పుష్పాలు. ఇది కలుషం అండి, కంపల్సరీ పెట్టాలి. ఆవాహయామి పూజయామి స్థాపయామి. మీరందరూ వచ్చి నా ఇంట్లో ఉండి నన్ను కరుణించండి దేవి. ఓం భూర్భువస్వహం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయ. చక్కెర నైవేద్యం పెట్టానండి. మనకు ఉన్న దాంట్లో అన్నాను కదా, ఉన్న దాంట్లో చేసుకోవాలి. కాకపోతే పువ్వులు చాలా కోమలత్వమైనవి అండి. పువ్వులతో మనం
దీపారాధన పువ్వులతో పుష్పాలతో మనకున్న మన జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయండి. చాలా అరుదైంది. ఇక్కడ గౌరమ్మ శివయ్య అంటేనే సృష్టి. శివయ్య పక్కకు అన్నపూర్ణ మాత ఉన్నారు. అన్నపూర్ణ మాతకు కలశం పెట్టాను. ఓం నమ శివాయ. జై బోలో నమ శివాయ నమః. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగజ గండ నివారణ చండ పరాక్రమ షోండ మృగాధిపతి ఐభూషిత ముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే త్రిభుగజ గండ నివారణ చండ పరాక్రమ షోండ మృగాధిపతే నిజ భుజ దండ నిపాపిత చండ నిపాపిత ముండ బడాయిపతే. ఇది అక్షయ పాత్ర అండి. అక్షయ పాత్ర ఉంటే ఇంట్లో మనీ అట్రాక్టెడ్ అవుతుంది. అంటే చాలా రోజులు పెట్టుకున్నాను. ఇది పూర్ణ కుంభం అండి. ఈ పూర్ణ కుంభంలో మనకున్నంతగా కొన్ని డబ్బులు వేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు అమ్మో సరస్వతి మాత మనీ వేరేద్దాం. ఓం నమ శివాయ నమః. అది విష్ణు కొంచెం అండి, అది కూడా ఉంది. అది విష్ణు లక్ష్మీదేవి కొంచెం అంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో మనీ కొలుచుకునేటంత ఉంటుందటండి. అది నిజమండి. మనకు రూపాయి అదుపులు పొదుపులు అవుతున్నాయి. ఇది వెండి అన్నీ ఇంకా చూపెట్టాను. హాయ్ అండి, హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి, భవానీ మాటూరి. అన్నపూర్ణ సమేత భగవంతుని పూజించడం, పూజల్లో మునిగిపోతాను. నాకున్న టైం ఉంటే డ్యూటీ లేకపోతే పొద్దున్న దాకా పూజలు చేసుకుంటూనే ఉంటాను. అన్ని తోమడాలు కడగడాలు ఇదండి. చాలా కష్టపడి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క కాడ తెప్పించుకున్నానండి. మనకు అన్ని అందుబాటులో ఉండేవి కదా. ఇది మంచిర్యాల వెళ్ళి మరి తెచ్చుకున్నానండి. ఈ పూర్ణ కుంభం ఒకటి తీసుకొస్తే విరిగిపోయింది, ఒకటి మళ్ళీ తెచ్చుకున్నాను. ఇది కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి మా ఇంట్లో కుమ్మరి వాళ్ళ దగ్గర. కుండతో చేసింది బౌల్స్. అదేమో వేములవాడలో వెళ్ళి కొనుక్కున్నాను. అది ఉన్న ఈ కామాక్షి దీపం ఒక్కొక్కటి వెండి తన పుట్టినిల్లు కదా. సోముని సహోదరి కదా, అంటే శివుడు వాళ్ళు కలిసి పుట్టారు కాబట్టి సోమ సహోదరి అంటారు. లక్ష్మి పాట రావట్లేదని. ఓకే, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. అందరు బాగుండాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. సర్వే జన సుఖిన భవంతు. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. రుద్రాయ నమః, ఈశాయ నమః, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ భవాని సమేతాయ భవలింగాయ శివలింగాయ సువర్ణలింగాయ దివ్యలింగాయ. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః.